మొన్నటిదాకా ప్రపంచ వాణిజ్య నౌకల్ని ఇరాన్ ఆపేసింది. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. అక్కడ అట్లని ఏ ఐరన్ ఫెన్సింగ్ ఏయలేదు, లేపోతే గోడ కట్టలేదు, తడికలు కట్టలేదు. కాకపోతే అట్లాగని పోనీ వాళ్ళ సైన్యాన్ని ఏమన్నా మోహరించిందా? యుద్ధ నౌకల్ని ఏమన్నా మోహరించిందా? లేపోతే ఏ మిస్సైల్‌లో మోహరించిందా? లేదంటే గనక డ్రోన్స్ ఏమన్నా పెట్టిందా? అంటే ఏమి గాదు. కాకపోతే అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తుల చేతన దాడులు చేయించడం, బాంబు పేలుళ్లు సృష్టించడం అనే ఒక ఉగ్రవాద ఉన్మాద చర్యని రాజ్యం నడిపే సార్వభౌమాధికార దేశం చేసినటువంటి ఒక దాష్టీకం. వీటన్నిటి మధ్యన ఇప్పుడైతే కథలు మారేటటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్కన ఇరాన్ నిన్నటిదాకా దిగ్బంధిస్తే, ఇప్పుడు అమెరికా అదే దిగ్బంధం తను చేయడం ప్రారంభించాక, నిన్నటిదాకా వాణిజ్య నౌకలు డబ్బులు కట్టిన వాళ్ళని పంపించడం, లేదంటే మిత్ర దేశాలుగా మనలాంటి వాళ్ళని పంపించడం. ఇప్పటికి కూడా అక్కడ 15, 20 ఉన్నాయి. మరి వదిలేయాలి కదా! మంది వదలలేదు. ఈ సందర్భంలో అమెరికా తాజాగా ఇరాన్ నౌకలకి అమెరికా షాక్ ఇచ్చింది. ఏంటంటే ఎక్కడిదక్కడ స్వాధీనం చేసుకోమని తన వాళ్ళకి చెప్పడం అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటిది. ఇరాన్‌కి షిప్స్ ఏవైతే బయలుదేరిన ఇరాన్ నుంచి వాటన్నిటి ఎక్కడికక్కడ స్తంభింపజేస్తుంది. ఓ రకంగా పరోక్ష యుద్ధం ప్రారంభించింది. ఏం జరుగుతుందో చూడాలి.